ఈ ప్రపంచంలో ఎవరు ఏ బిజినెస్ చేసినా అందులో అల్టిమేట్ గా కోరుకునేది లాభమే అయితే మరి ఈ క్రెడిట్ కార్డ్ బిజినెస్ చేస్తున్న ఎన్నో బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రీగా క్రెడిట్ కార్డ్స్ ఇస్తాం, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఉండదు, పైగా మీకు ఆఫర్స్ ఇస్తాం, డిస్కౌంట్స్ ఇస్తామంటూ మన చుట్టూ తిరుగుతూ మనకి డైలీ కాల్స్ చేస్తారు. అయితే నిజంగా వీళ్ళు చెప్పినట్టే చేస్తే జస్ట్ ఒక్క నెలలోనే ఈ కంపెనీస్ అన్ని నష్టాలతో మూతపడిపోతాయి. బట్ ఈ రోజు అదే క్రెడిట్ కార్డ్ బిజినెస్ చేస్తున్న హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, ఎస్బీఐ ఇంకా ఎన్నో బ్యాంక్స్ అండ్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఈ బిజినెస్ లో ప్రతి సంవత్సరం వేల కోట్లు సంపాదిస్తున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజంగా లాభపడాల్సిన కస్టమర్ నష్టపోతుంటే నష్టపోవాల్సిన కంపెనీస్ లాభపడుతున్నాయి. అర్థం కాలేదా? క్రెడిట్ కార్డ్ అనేది ఎవరు తీసుకున్నా ఎంతో కొంత బెనిఫిట్ అవ్వాలనే తీసుకుంటారు. కానీ ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మంది మంత్ ఎండ్ వచ్చేటప్పటికి క్రెడిట్ కార్డ్ బిల్ కట్టడానికి మీ బ్యాంక్ అకౌంట్ చూడ్చి మీ ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి మరీ కట్టిన రోజులు కూడా ఉంటాయి. అవునా? నిజానికి నెలకి 50,000 నుండి 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా మంత్ ఎండ్ వచ్చేటప్పటికి క్రెడిట్ కార్డ్ బిల్ కట్టలేక అందరి దగ్గర అప్పటికే సిచ్యువేషన్ కి ఎందుకు వస్తున్నారు? అసలు ఈ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ చేస్తున్న బిజినెస్ ఏంటి? మిస్టేక్ క్రెడిట్ కార్డ్ లో ఉందా లేక అది యూజ్ చేస్తున్న మనలో ఉందా? అసలు క్రెడిట్ కార్డ్ ఎవరు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఏ క్రెడిట్ కార్డ్ కంపెనీ అయినా మీకు ఆఫర్స్ ఇవ్వడానికి కారణం మీతో ఎక్కువ ఖర్చు పెట్టించాలని. ఎందుకంటే మీకు వచ్చే శాలరీ కంటే ఎప్పుడైతే ఎక్కువ ఖర్చు పెడతారో అప్పుడు ఖచ్చితంగా మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్ కట్టలేరు. అట్ దట్ పాయింట్ మీరంతా క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కి బంగారు గుడ్లు పెట్టే బాతుల్లా మారతారు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అర్థం కాలేదు కదా? చెప్తా చూడండి. ఇండియాలో ఉన్న క్రెడిట్ కార్డ్ కంపెనీస్ వాళ్ళ కస్టమర్స్ టైంకి బిల్ పే చేయకపోతే 2.5 to 3.5% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. 2 to 3% అంటే పెద్ద మ్యాటర్ ఏముంది బ్రదర్ అనే డౌట్ మీలో కొంతమందికి రావచ్చు. నిజానికి ఇది ఒక సంవత్సరానికి కాదు, ఒక్క నెలకి మాత్రమే. అదే మీరు ఒక సంవత్సరానికి క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ 35 to 42% జస్ట్ ఇంట్రెస్ట్ రూపంలో ఈ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ మన నుండి వసూలు చేస్తాయి. జస్ట్ ఇంట్రెస్ట్ రూపంలో అని ఎందుకన్నానంటే కథ ఇంకా ముగిసిపోలేదు. ఈ 42% ఇంట్రెస్ట్ కాకుండా ఎవ్రీ మంత్ లేట్ పేమెంట్ ఛార్జెస్, పెనాల్టీస్, ఫైన్స్ అని 400 నుండి 1,300 వరకు ఛార్జ్ చేస్తాయి. ఇది కూడా ఒక్క నెలకి మాత్రమే. మీరు టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే ఒక సంవత్సరానికి ఆల్మోస్ట్ 50% పైనే ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీస్ రూపంలో ఈ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ మన దగ్గర నుండి లాగేస్తున్నాయి. ఒకసారి ఆలోచించండి, మీ డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టినా లైక్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈవెన్ రిస్క్ చేసి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినా యావరేజ్ గా అండ్ లీగల్ గా మీకు మహా అయితే 15 to 20% ప్రాఫిట్స్ వస్తాయి. కానీ ఈ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కి లీగల్ గానే 40 to 50% మన నుండి ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీస్ రూపంలో వస్తుంది. వన్స్ మీరు క్రెడిట్ కార్డ్ బిల్ టైం కి పే చేయలేకపోతే మీరు క్రెడిట్ కార్డ్ ట్రాప్ లో ఇరుక్కుపోయినట్టే. ఇంట్రెస్ట్, లేట్ పేమెంట్ ఫీజ్, పెనాల్టీస్, ఫైన్స్ అని మీకు వచ్చే శాలరీతో పాటు ఎక్స్ట్రా డబ్బులు కూడా మీ నుండి లాగేసి మిమ్మల్ని అప్పుల బావిలో ముంచేస్తాయి. ఇంతవరకు ఎవరు తెచ్చుకుంటారు బ్రదర్ అని మీరు అనొచ్చు. ఎస్, ఇక్కడ వరకు తెచ్చుకోవాలని ఎవరు అనుకోరు. బట్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్న చాలా మంది ఒక్కసారైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అందుకే మంత్ ఎండ్ కి ఎంత కష్టమైన క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయాలనుకుంటారు. అమెరికాలో ఉన్న MIT స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన రీసెర్చ్ ప్రకారం క్యాష్ లో పే చేసే వాళ్ళకంటే క్రెడిట్ కార్డ్ లో పే చేసే వాళ్ళు అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నట్టు తేలింది. దీనికి కారణం ఏంటో తెలుసుకోవడానికి ఒక 2 వ్యక్తుల్ని సెలెక్ట్ చేశారు. అందులో ఒకరు వాళ్ళ పేమెంట్స్ అన్ని క్యాష్ రూపంలో పే చేస్తే మరొకరు వాళ్ళ పేమెంట్స్ అన్ని క్రెడిట్ కార్డ్ లో మాత్రమే పే చేస్తారు. వీళ్ళిద్దరిని ఆన్లైన్ షాపింగ్ సైట్ ముందు కూర్చోబెట్టి వాళ్ళ బ్రెయిన్ ని MRI స్కాన్ చేస్తే ఎవరైతే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఖరీదైన వస్తువులు కొంటూ అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారో వాళ్ళ బ్రెయిన్ లో డోపమిన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ డోపమిన్ ఒక ఎడిక్షన్ లా పనిచేసి మనం చేసే పనే ఇంకా ఇంకా చేసేలా మనల్ని మోటివేట్ చేస్తుంది. మీకు ప్రాక్టికల్ గా అర్థం అవ్వాలంటే ఈ ఎగ్జాంపుల్ గమనించండి. రవి అనే వ్యక్తికి 2 పిల్లలున్నారు. వాళ్ళు రామ్ అండ్ శ్యామ్. రవి తన 2 పిల్లలకి షాపింగ్ చేసుకోమని చెరో 10,000 ఇచ్చారు. బట్ రామ్ కి 10,000 క్యాష్ రూపంలో ఇస్తే శ్యామ్ కి క్రెడిట్ కార్డ్ ఇచ్చి 10,000 మాత్రమే ఖర్చు పెట్టమని చెప్పారు. సో షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ వీళ్ళిద్దరూ ఇంటికి వచ్చాక రామ్ కిచ్చిన 10,000లో ఇంకా 2,000 మిగిలే ఉన్నాయి. బట్ శ్యామ్ మాత్రం 10,000 ఖర్చు పెట్టమని కార్డు ఇస్తే 13,000 ఖర్చు పెట్టాడు. నిజానికి ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే వీళ్ళకిచ్చిన టార్గెట్ 10,000. బట్ రామ్ డబ్బులు పే చేయడానికి తన పర్స్ ఓపెన్ చేసిన ప్రతిసారి అందులో డబ్బులు తగ్గిపోవడాన్ని గమనిస్తాడు. అందుకే తన దగ్గర డబ్బులు ఉన్నా కూడా అవి తొందరగా ఖర్చు చేయలేడు. కానీ శ్యామ్ విషయంలో అలా ఉండదు. తను ఎంత పే చేస్తున్నా జస్ట్ స్వైప్ చేసి వదిలేస్తాడు. కాబట్టి లిమిట్ ఇంకా ఉంటుంది కదా అనే ధీమాతో
చెప్పిన 10,000 కంటే ఎక్కువ ఖర్చు పెడతాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మీరు క్యాష్ రూపంలో పేమెంట్స్ చేస్తారో అప్పుడు మీరు డబ్బుతో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం వల్ల ఎక్కువ ఖర్చు పెట్టలేరు. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. సో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, క్రెడిట్ కార్డ్ రూపంలో మనం అంతా చేస్తున్న తప్పు ఇదే. లిమిట్ ఉంది కదా అని మనకి తెలియకుండానే మనకి కావాల్సిన వాటికంటే ఎక్కువ కొంటున్నాం, ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. దీని కారణంగానే మనలో చాలా మందికి నెలకి 50,000 నుండి 1,00,000 రూపాయల జీతం ఉన్న మంత్ ఎండ్ కి క్రెడిట్ కార్డు బిల్ కట్టడానికి చుక్కలు చూడాల్సి వస్తుంది. దీనికోసం మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే CNBC వెబ్సైట్ లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పటి వరకు మనం క్రెడిట్ కార్డ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మాత్రమే చూసాం. వీటికి సొల్యూషన్స్ అండ్ కరెక్ట్ గా యూజ్ చేసే విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. క్రెడిట్ కార్డ్ అనేది కిచెన్ లో ఉండే నైఫ్ లాంటిది. దానితో మనం కూరగాయలు కట్ చేయొచ్చు, చేతులు కట్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బేస్ చేసుకుని మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. క్రెడిట్ కార్డ్ ట్రాప్ లో ఇరుక్కోవడానికి మేజర్ కారణం ఏంటంటే మనం అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడం. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే మీరు ఏ బిల్స్ అయితే ప్రతి నెల కట్టాల్సి ఉంటుందో అవి మాత్రమే క్రెడిట్ కార్డ్ లో పే చేయండి. లైక్ గ్రాసరీస్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ అండ్ ఫ్యూయల్ చార్జెస్. బికాస్ ఇవన్నీ మీరు ప్రతి నెల ఖచ్చితంగా పే చేయాల్సిన బిల్స్. జనరలీ చాలా మంది వీటి కోసం క్యాష్ అండ్ డెబిట్ కార్డ్ యూజ్ చేస్తారు. కానీ వీటి కోసం మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే మీరు ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఇచ్చిన ఆఫర్స్ ని సరైన విధంగా యూజ్ చేసుకోగలుగుతారు. అండ్ మెయిన్లీ మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చెయ్యకూడని ప్లేసెస్, షాపింగ్ అండ్ ఫుడ్ ఆర్డర్స్. ఎస్, మీరు విన్నది నిజమే. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి బ్రదర్ మెయిన్ గా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేదే షాపింగ్ అండ్ ఫుడ్ ఆర్డర్స్ కోసం కదా, మీరు అవే చేయొద్దంటున్నారు ఏంటి అంటే, మీరు ఈ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ కి దొరికేసేది ఇక్కడే. ఎందుకంటే షాపింగ్ చేసేటప్పుడు కానీ ఫుడ్ ఆర్డర్స్ పెట్టేటప్పుడు కానీ మన బ్రెయిన్ లిమిట్స్ లో ఉండదు. దీనికి కారణం ఏంటంటే మన ఫ్రెండ్స్ దగ్గర, మన రిలేటివ్స్ దగ్గర రిచ్ గా కనిపించాలి అనే ఇంటెన్షన్ తో చాలా మంది జాబ్ చేసే వాళ్ళు వాళ్ళకు వచ్చే శాలరీ కంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు. అండ్ అలా ఖర్చు పెట్టాలి అనే ఇంటెన్షన్ తోనే క్రెడిట్ కార్డ్ కంపెనీస్ మీకు వచ్చే శాలరీ కంటే మీకు ఎక్కువ లిమిట్ ఆఫర్ చేస్తాయి. గైస్, ఇది చాలా సింపుల్ లాజిక్. 50,000 శాలరీ వచ్చేవాడికి 70,000 క్రెడిట్ కార్డ్ లిమిట్ ఇస్తే దాని అర్థం ఏంటి? వాడు లిమిట్ ఉంది కదా అని ఏదో ఒక రోజు ఆ 70,000 వాడేస్తాడు. అదే నెల వాడికి వచ్చే శాలరీ 50,000 మొత్తం తీసుకెళ్లి కట్టేసిన ఆ పైన ఉన్న 20,000కి క్రెడిట్ కార్డ్ కంపెనీకి దొరికేస్తాడు. ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే వాడికి వచ్చిన శాలరీ మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్ కట్టేశాడు కాబట్టి ఆ మంత్ ఖర్చుల కోసం మళ్ళీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఈసారి కంప్లీట్ గా ఈ ట్రాప్ లో ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత ఏమవుతుందో నేను చెప్పడం కంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. క్రెడిట్ కార్డ్స్ మీకు ఇచ్చే లిమిట్ మీ శాలరీ కంటే ఎంత ఎక్కువ ఉన్నా అది కేవలం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ హాస్పిటల్ బిల్స్. ఎందుకంటే అలాంటి ఎమర్జెన్సీ టైంలో మీకు ఎవరు అప్పు ఇవ్వకపోయినా మీ క్రెడిట్ కార్డులో మీకు 40 to 50 డేస్ పాటు ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా అప్పు దొరుకుతుంది. అండ్ ఈ క్రెడిట్ కార్డు వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే మీరు వీటిని ప్రాపర్ గా యూజ్ చేయగలిగితే మీ సిబిల్ స్కోర్ బాగా పెరిగి మీకు తొందరగా లోన్ రావడానికి కానీ ఎక్కువ అమౌంట్ లోన్ పొందడానికి కానీ యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టే క్రెడిట్ కార్డ్ అనేది ఒక కత్తి లాంటిది. అది కూరగాయలు కట్ చేస్తుంది, మన చేతులు కట్ చేస్తుంది. సో క్రెడిట్ కార్డ్ ప్రాపర్ గా యూజ్ చేస్తే మన సిబిల్ స్కోర్ ఎలా పెరుగుతుందో ప్రాపర్ గా యూజ్ చేయకపోతే అలాగే పడిపోతుంది. సో ఫైనలీ ఈ క్రెడిట్ కార్డ్ బిజినెస్ కేస్ స్టడీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, క్రెడిట్ కార్డ్స్ ఇచ్చే ఆఫర్స్ ని మనం ఎప్పుడూ గుడ్డిగా నమ్మకూడదు. చూడటానికి మనకి చాలా డబ్బు సేవ్ చేసినట్టు అనిపించినా ప్రతిసారి అది నిజం కాదు. ఎందుకంటే మీ క్రెడిట్ కార్డ్స్ ఇచ్చి దాని మీద ఎక్స్ట్రా ఆఫర్స్ కూడా ఇస్తే మరి ఆ కంపెనీస్ ఎలా బ్రతుకుతాయి? లాజిక్కే కదా. మీకు వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ యొక్క ఇంటెన్షన్ మీతో ఎక్కువ ఖర్చు పెట్టించాలని. ఎక్కువ ఖర్చు పెడితే ఏమవుతుందో మీకు ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఆఫర్స్ చూసి క్రెడిట్ కార్డ్ లో షాపింగ్ చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకుని చేయండి. పాయింట్ నెంబర్ 2, క్రెడిట్ కార్డ్స్ ఎప్పుడూ కూడా గ్రాసరీస్ కోసం, నో కాస్ట్ ఈఎంఐస్ కోసం, టికెట్ బుకింగ్స్ కోసం, లైక్ హోటల్స్, ఫ్లైట్స్, మూవీస్ ఎట్సెట్రా, ఇలాంటి వాటి కోసం మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారంటే మీరు కరెక్ట్ గా యూజ్ చేస్తున్నట్టే. ఇన్ కేస్ అలా కాకుండా లగ్జరీ ఐటమ్స్ లైక్ ఐఫోన్స్ లాంటి కాస్ట్లీ ప్రొడక్ట్స్ కొనడానికి యూజ్ చేస్తున్నట్టయితే బీ కేర్ఫుల్. పాయింట్ నెంబర్ 3, ఇదంతా పక్కన పెడితే వీలైనంత వరకు క్రెడిట్ కార్డు మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికే ట్రై చేయండి. నిజానికి మనం ఎన్ని పేర్లు పెట్టుకున్నా క్రెడిట్ కార్డు కూడా ఒక అప్పే. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే మీరు కంటిన్యూస్ గా అప్పులు చేస్తారో అది మీ ఫైనాన్షియల్ గ్రోత్ ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. మీరు క్రెడిట్ కార్డుకి అలవాటు పడితే ప్రెసెంట్ మీకు 1,00,000 రూపాయల శాలరీ ఉన్న 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే సంపాదించింది ఏం కనపడకపోగా మళ్ళీ అదే క్రెడిట్ కార్డు బిల్ వెంటాడుతుంది. సో హోప్ యూ గెట్ ఇట్.
సో ఫైనలీ ఈ కేస్ స్టడీలో నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలు మీకు ప్రెజెంట్ చేశాను. ఇన్ కేస్ మీలో ఎవరి దగ్గరైనా ఇంకా బెటర్ సొల్యూషన్స్ ఉంటే అవి కింద కామెంట్ చేయండి, సో దట్ అవి ఇంకొంతమందికి హెల్ప్ అవుతాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించినా, మీరు స్పెండ్ చేసిన టైంకి వాల్యూ యాడ్ చేసిన, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.